వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కడప గడ్డ మీద పసుపు పండగ జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఇవాళ ప్రారంభమైంది. మనతో మాట్లాడడానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది, ఏంటి అసలు స్పెషల్? తెలుగు గుండెల మీద పూసిన పువ్వు పసుపు జెండా. అంటే ఇది ఏ వ్యక్తి కోసమో ఏ వర్గం కోసమో కాదు, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం, ప్రజల ఆశయాలకు ప్రతిరూపం, ప్రజల కష్టాలకు ఎదురొడ్డి నిలబడి వారికి అండగా నిలబడే ఒక సంక్షేమం తెలుగుదేశం అంటే ఇది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పండుగ అంటే ఇది ఒక సంక్రాంతో, ఒక ఉగాదో, లేకపోతే దీపావళి లాగా తెలుగు నేల మీద తెలుగుదేశాన్ని ప్రేమించి, తెలుగుదేశాన్ని అభిమానించి, తెలుగుదేశం కోసం కష్టపడి, తెలుగుదేశంతో నడిచి, తెలుగుదేశంతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక పండుగ, పసుపు పండుగ. మహానాడు అనేది ఒక పర్వదినం. 3 రోజుల పాటు సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారో ఆ విధంగా తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. మీరు చూశారు, 100 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది. ఒక చోట కాదు, ఒక ప్రాంతంలో కాదు, ఎటు చూసినా జనసంద్రంగా మారిపోయింది. బహుశా ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయి. ఎవరికి ఎక్కడా కూడా లేనటువంటి ఒక అపురూపమైనటువంటి ప్రేమ, ఒక అపురూపమైనటువంటి త్యాగం ఈ తెలుగుదేశం పార్టీలోనే కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైనటువంటి గౌరవం, ఇప్పుడు యువతరానికి ప్రతిరూపమైనటువంటి లోకేష్ బాబు గారి మీద బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ కలగలిపి ఈరోజు ఈ పండుగలో మీరు చూస్తున్నారు. ఎటు చూసినా జనమే, రాత్రంతా వర్షం, ఉదయం లేస్తే ఎండ. ప్రకృతి కూడా ఈ తెలుగు నేల మీద జరుగుతున్నటువంటి ఈ పండగని ఎంత ఆశీర్వదించిందంటే రాత్రంతా ఎలా జరుగుతుందో ఏమో అందరూ, మీతో సహా అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. దశాబ్దాల చరిత్ర జర్నలిస్టుగా మీకు పనిచేసిన అనుభవం ఉంది, కానీ ఈ 1 ఇయర్లో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి, అసలు ఈ అనుభవం ఏంటి? మనం జర్నలిస్టు అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం. అప్పుడు మైక్ ఎత్తుకొని తిరిగాం, ఇప్పుడు మైక్ లేకుండా తిరుగుతున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా మాత్రం ఈ కండువ ఈ భుజం మీద పడగానే ఒక పులకింత, ఈ కండువ ఈ భుజం మీద ఉన్నంతసేపు ఒక భావోద్వేగం, ప్రజల కోసం, ప్రజల తరపున మనం ఏదైనా చేయాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష తట్టి లేపుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఒకటే చెప్తుంటారు, మనం ఈ ప్రతినిధిగా ఉన్నంతకాలం, ప్రజల పక్షాన మనం నిలబడి ఉన్నంతకాలం మనం ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉండాలి. ఈరోజు 6 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు లోకేష్ బాబు గారు చేశారు, చూసారా? ఆ 6ట్లో కూడా ప్రతి అణువులోనూ తెలుగు వారి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా అంటే స్త్రీల యొక్క గౌరవం, యువకుల యొక్క గౌరవం, ప్రజల యొక్క గౌరవం, అదే సమయంలో కార్యకర్త యొక్క నమ్మకం, పరిశ్రమలు, వీటన్నిటి మీద కూడా చూశారు మీరు. చివరిలో అసలు భావోద్వేగం ఏ విధంగా ఉందంటే, తెలుగుదేశం కార్యకర్తే మా నాయకత్వం అని ప్రకటించినటువంటి గొప్ప ధీరోదత్తమైనటువంటి పార్టీ ఇది. కార్యకర్తే మాకు నాయకత్వం అని ప్రకటించగలిగినటువంటి పార్టీ బహుశా ఈ దేశంలో, అది కూడా ఒక బహిరంగ వేదిక మీద చేయగలిగినటువంటి సాహసం అది ఒక్క నారా కుటుంబానికే చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళ గౌరవం ఆ విధంగా ఉంటుంది, వాళ్ళ మీద నమ్మకం ఆ విధంగా ఉంటుంది. మీరు చూశారు, ఎన్ని లక్షల కోట్ల మంది అభిమానం ఏ విధంగా ఉందో మీరు చూశారు. కడప గడ్డ మీద ఈరోజు కడపలో దిగినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా ఎటు చూసిన జనం, ఎటు చూసినా జనం. గత మహానాడుకి ఈ మహానాడుకి లోకేష్లో మీరు ఏం గమనించారు? మహానాడు ఏమి రోజు రోజుకి గంటకి నిమిషానికి లోకేష్ బాబులో అపరిమితమైనటువంటి పరిపక్వత, అపరిమితమైనటువంటి నాయకత్వం. బహుశా ఎవరిలో కూడా అంత గణనీయమైనటువంటి మార్పును మనం చూసి ఉండలేం. స్వతహాగానే తాత తండ్రి వారసత్వాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిత్వం అయింది. కాకపోతే ఏ అవసరం మేరకు ఎక్కడ ఏ పని చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడ ఒదగాలో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఎక్కడ ఆయన అవసరం ఉందో, ఎక్కడ ఏ మేరకు ఆయన పోర్షన్ ఉందో అక్కడ వరకే ఆయన పోర్షన్ ఫుల్ చేసి మిగతా బ్యాక్ ఎండ్లో ఉంటాడు. అందరిలాగా మిడిమిడి జ్ఞానంతో ఎగిసిపడే వ్యక్తి కాదు ఆయన. అతను ఒక సమ్మోహన శక్తి అయినప్పటికీ పరిధులు దాటకుండా పరిమితులు నిర్మించుకుని కార్యకర్తకు గుండె బలంగా, కార్యకర్త ఒక నమ్మకంగా, కార్యకర్తే అతనికి అధినేతగా
భావించే ఒక గొప్ప గుణమైనటువంటి రాజకీయ తాత్వికుడు ఆయన. బహుశా ఈ తరంలో అలాంటి అపురూపమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. తెలుగుదేశానికి అతను ఒక వరం. మాలాంటి యువకులకి, మాలాంటి నవ రాజకీయ యువకులకి అందరికీ కూడా అతను ఒక భవిష్యత్తు. ఈ మహానాడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఏం నాంది పలకబోతుంది? ప్రతి మహానాడు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా, అంటే ఒక రిజనవేషన్, ఒక పులకింత, ఈ ఆనందంతో పాటుగా మనకు ఒక బలమైనటువంటి నమ్మకం, రేపటి తరానికి మనకు ఒక పునాది ఏర్పడింది ఈ రోజని. అంటే గతంలో విజన్ 2020 పేరుతో ఏ రకంగా అయితే ఒక 20 ఏళ్ల పాటు ఒక పునాది ఉందో, ఇప్పుడు 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, ఏ టెక్నాలజీ వైపు తీసుకెళ్తున్నటువంటి మార్పులు కానీ, అదే సమయంలో క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురావడం, అంటే ఇవన్నీ కూడా ఈ మహానాడు వేదికగా చర్చ జరపడం వల్ల వేలాది లక్షలాది మందిలో చర్చ జరిగి ఆ వైపు ఆలోచన పెరిగి, మీరు 30-40 సంవత్సరాల క్రితమే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా రాజ్యమేలారంటే కారణం ఏమైంది? తెలుగు వారికి ఒక నవశక్తి ఆయన, ఒక నవ్య ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలను విపరీతంగా పెంచడం, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనివ్వడం, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని తీసుకురావడంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలంతా కూడా తెలుగువారు ఆధిపత్యం చలాయిస్తున్నారు. తెలుగువారు ఒక గొప్ప స్థాయిలో నిలబడుతున్నారంటే దానికి నాంది. ఇలాంటి మహానాడులు జరపబట్టి లక్షలాది మందిలో, వేలాది మందిలో, కోట్లాది మందిలో ఈ ఆశలు, ఆలోచనలు ప్రజ్వలింపజేసి రేపటి తరానికి ఒక నాందిని, రేపటి తరానికి ఒక రహదారిని నిర్మించే మార్గానికి ఇది ఒక వేదిక. చివరిగా ఒక ఎమ్మెల్యేగా, సామాన్య కార్యకర్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు టీడీపీకి సభ్యులు? తెలుగుదేశం పార్టీ ఆశయాలకి ప్రతిరూపమైనటువంటి లోకేష్ గారు చెప్పినట్లుగానే కార్యకర్తే మా అధినేత. వారి ఆలోచనలే మాకు శిరోధార్యం, వారి గౌరవమే మాకు కిరీటం. దీనికి అనుగుణంగా నడుచుకోవడమే మా కర్తవ్యం. మొత్తంగా చూసుకుంటే మహానాడు సభ రాబోయేటువంటి తరానికి నాంది పలకబోతుంది. ఇక్కడ కార్యకర్త ఆ నాయకుడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో గౌరవం ఉన్నటువంటి పార్టీలో రాష్ట్ర అభివృద్ధి కూడా జరగబోయేటువంటి పరిస్థితి ఉంది అని మురళి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుస్సేన్, RTV, కడప. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.